హలో అండి. బ్రహ్మ ముహూర్తం అంటే అష్టైశ్వర్యాలతో తులతూగడమే కాకుండా అంతర్గత జ్ఞానాన్ని యాక్సెస్ చేయడానికి మరియు జీవితంలో కీలక అంశాల గురించి స్పష్టత పొందడానికి అనుమతిస్తుంది. నేను బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ చేసుకున్న విధానము మరియు బ్రహ్మ ముహూర్త ప్రయోజనాల గురించి షేర్ చేస్తున్నానండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదములు. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రహ్మ ముహూర్త పూజ అంటేనే మానసిక ఉల్లాసంతో పాటు దైవానుభూతి కలుగుతుంది. బ్రహ్మ ముహూర్తం అంటే మన పురాణాల ప్రకారం బ్రహ్మ ముహూర్తానికి అధిపతి బ్రహ్మదేవుడు కాబట్టి ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారని మన పండితులు చెప్తారు. బ్రహ్మ ముహూర్త సమయం సూర్యోదయాన్ని బట్టి ఉదయం 3:30 నుండి 6 గంటల మధ్య 48 నిమిషాల పాటు ఉంటుందని మన పండితులు చెప్తారు. నేను బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయాలనుకున్నప్పుడు ఉదయం 3 నుండి 4 గంటల మధ్య నిద్రలేస్తానండి. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ చేశారు, ఎప్పుడెప్పుడు నేను బ్రహ్మ ముహూర్త పూజ చేస్తానని. నేనైతే ప్రతి శుక్రవారం తప్పకుండా బ్రహ్మ ముహూర్త సమయంలోనే పూజ చేస్తాను. ఇంకా సోమవారం రోజు కూడా వీలైనప్పుడల్లా బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేస్తానండి. పండగల సమయంలో అయితే తప్పకుండా ఉదయాన్నే నిద్ర లేచి అంటే బ్రహ్మ ముహూర్త సమయంలోనే పనులన్నీ చూసుకుంటాను. ఇంటి ముందు వేసుకునే ముగ్గు మన ఐశ్వర్యానికి సంకేతమని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఇంటి ముందు మనం వేసుకునే ముగ్గు విషయంలో సరి అయిన పద్ధతి పాటించడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని మన పండితులు చెప్తారు. ముగ్గులో పాటించవలసిన ముఖ్యమైన పద్ధతి అంటే ముగ్గు వేసిన తర్వాత ముగ్గుకి 4 వైపులా సైడ్ ముగ్గు తప్పకుండా వేయాలి అని అంటారు. ముగ్గుకి 4 వైపులా సైడ్ ముగ్గు వేయడం వల్ల ముగ్గుని దిగ్బంధన చేయడం అని పండితులు చెప్తారు. 4 మూలల సైడ్ ముగ్గు వేయడం వల్ల 8 దిక్కులు ఏర్పడతాయి. ఈ 8 దిక్కులతో కలిగి ఉన్న ముగ్గునే ఐశ్వర్య ముగ్గు అంటారు అని మన పండితులు చెప్తారు. ఐశ్వర్య ముగ్గు అంటే ఏమిటి అని ఒక వీడియో చేశానండి. అది మన ఛానల్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డీటెయిల్స్ కోసం ఆ వీడియోని చూస్తారని ఆశిస్తున్నానండి. ముగ్గులో పసుపు కుంకుమలు అస్సలు వేయద్దు. ఒకవేళ వేయాల్సి వస్తే తొక్కకుండా చూసుకోవాలని మన పండితులు చెప్తారు. అందుకే నేను ఆ రంగులో ఉన్న కలర్స్ వాడుతున్నానండి. చాలా మంది కామెంట్ చేస్తున్నారు ముగ్గులో పసుపు కుంకుమలు వేయకండి అని. నేను పసుపు కుంకుమ రంగులో ఉన్న కలర్స్ ని వాడుతున్నానండి. పసుపు కుంకుమలను వాడటం లేదు అని తెలియజేస్తున్నానండి. బ్రహ్మ ముహూర్త సమయంలో ఎలాంటి గ్రహాల ప్రభావం ఉండదు. ఇంకా సంపూర్ణ సమతుల్యత, ప్రశాంతమైన సమయం బ్రహ్మ ముహూర్త సమయం అని చెప్తారు. మన ఆధ్యాత్మిక ప్రయత్నాలను సులభతరం చేయడానికి మరియు శాంతి వాతావరణాన్ని సృష్టించడానికి, అంతేకాకుండా మన అంతర్గత జ్ఞానాన్ని యాక్సెస్ చేయడానికి మరియు జీవితంలో కీలక అంశాల గురించి స్పష్టత పొందడానికి అనుమతినిస్తుంది బ్రహ్మ ముహూర్త సమయం అని నిపుణులు చెప్తారు. తెల్లవారుజామున తక్కువ కాలుష్యంతో గాలి శుభ్రంగా ఉంటుంది. అందువల్ల బ్రహ్మ ముహూర్త సమయంలో వ్యాయామం లేదా యోగ సాధన చేసేవారు ఆరోగ్యకరమైన గాలిని పీల్చుకుంటారు. అందుకే తెల్లవారుజామున వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఒక కుటుంబం క్షేమంగా ఉండటానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి 2. ఒకటి ఇలవేల్పుని కొలుచుకోవడం, రెండవది ఇంటి గడపకు పూజ చేయడం అని మన పురాణాలు చెప్తాయి. ఇంటి గడపను సింహద్వారమని, లక్ష్మీ ద్వారమని, ద్వారలక్ష్మి అని కూడా పిలుస్తారు. గడపకి పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు మనందరికీ తెలిసిన విషయమే మరియు పెద్దవారి నుండి మన సాంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నాం.
బ్రహ్మ ముహూర్తంలో గడప ముందు దీపారాధన, ఇంకా గడపకి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు, దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం లాంటిది అని మన పండితులు చెప్తారు. మన ఇంట్లోకి ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదని హెచ్చరించడం లాంటిదని పెద్దలు చెప్తారు. మన పురాణాల ప్రకారం దీపంలో వెలిగే ప్రకాశాత్మకమైనటువంటి జ్యోతి అంతరంగంలోని వికృతులను చూపిస్తూ అగ్ని ఆ వికృతులను బూడిద చేస్తుందని చెప్తారు. దీపాలు ప్రేమకు ప్రతీకలుగా, ఒత్తులు ఎప్పుడు కాలిపోతూ వెలుగును ప్రసాదిస్తుంటాయి. దాని అంకిత భావాన్ని దీపశుక తెలియజేస్తుంది. అదేవిధంగా ఇల్లాలు ఒత్తిలా కాలిపోతూనే ఇంటికి వెలుగునిస్తుంది. అందరి అజ్ఞానాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. మన పురాణాల ప్రకారం దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అలాంటి దీపాన్ని బ్రహ్మ ముహూర్త సమయంలో వెలిగించడం వల్ల దైవానుభూతి కలుగుతుంది అని చెప్పవచ్చు. బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే దీపారాధన సాక్షాత్తు దైవాన్ని దర్శనం చేసుకున్నంత అనుభూతి మరియు మనోధైర్యాన్ని ఇస్తుంది. ఇంకా మనసుకు కలిగే తృప్తిని మాటల్లో వర్ణించలేము అని చెప్పవచ్చు. బ్రహ్మ ముహూర్త సమయంలో దైవారాధన చేయడం వల్ల అద్భుత ఫలితాలను సాధిస్తారని మన పండితులు చెప్తారు. విద్యార్థులు బ్రహ్మ ముహూర్త సమయంలో చదువుకోవడం వల్ల వారు దాన్ని ఎక్కువ కాలం మరియు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అందుకే మన విద్యావేత్తలు, నిపుణులు తెల్లవారుజామున చదువుకోవడం ఉత్తమమని అంటారు. సూర్యోదయానికి ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్త సమయంగా చెప్తారు. మన ప్రాణశక్తి లేదా ప్రాణం బలంగా ఉన్నప్పుడు దాన్ని ఉదయం ప్రారంభ సమయంగా చెప్పబడుతుంది. బ్రహ్మ ముహూర్త సమయం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే సూర్యోదయానికి 1:36 ముందు ప్రారంభమై 48 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ బ్రహ్మ ముహూర్త సమయం సూర్యోదయాన్ని బట్టి ఉదయం 3:30 నుండి 6 గంటల మధ్య ఉంటుందని మన పండితులు చెప్తారు. బ్రహ్మ ముహూర్త సమయంలో మన మనసు రిలాక్స్ గా మరియు ఫ్రెష్ గా ఉండే గాలిని పీల్చడం వల్ల ప్రశాంతమైన అనుభూతిని పొందే సరైన సమయం బ్రహ్మ ముహూర్త సమయం అని గట్టిగా చెప్పవచ్చు. బ్రహ్మ ముహూర్త సమయంలో వాతావరణంలో స్వచ్ఛత ఉంటుంది. ఈ సమయంలో చేసే ధర్మబద్ధమైన ఏ పనైనా, ఏ సంకల్పమైనా చాలా గొప్పగా తయారవుతుందని నిపుణులు చెప్తారు. బ్రహ్మ ముహూర్త సమయంలో బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి హంస పైన ఆకాశంలో విహరిస్తూ ఉంటారని మన పురాణాలు చెప్తాయి. వాళ్ళు విహరించే సమయంలో ఎవరైతే ధర్మబద్ధమైన సాధన చేస్తుంటారో అటువంటి సాధనకు అద్భుతమైన బలం చేకూరుస్తుందంట వాళ్ళ ఆశీర్వాదం. అందుకే బ్రహ్మ ముహూర్తంలో మునులు, మహర్షులు కూడా తపస్సు ఇంకా ముఖ్యమైన కార్యాలు చేసేవారు అని మన పురాణాలు చెప్తాయి. బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే ధర్మబద్ధమైన సాధన ఏదైనా సరే ఉన్నత స్థితి చేరుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని మన పండితులు చెప్తారు. సూర్యోదయానికి తర్వాత నిద్రలేచే వారికి తమో గుణం కలిగి ఉండి అజ్ఞానం, అజాగ్రత్త, ఆలస్యం, బద్ధకం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయంట. అందుకే సూర్యోదయం తర్వాత నిద్రలేచేవారు జీవితంలో ఏమీ సాధించలేరు అని నిపుణులు చెప్తారు. పురాణాల్లోని దేవి భాగవతం ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల మన ఆయుర్దాయం పెరుగుతుందని పండితులు చెప్తారు. ప్రశాంతమైనటువంటి బ్రహ్మ ముహూర్త సమయంలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేని టైంలో తనకు జీవితంలో కావాలనుకున్నదేంటి, ఎలా సాధించాలన్న ఆలోచనకి పరిష్కార మార్గాలు కూడా దొరుకుతాయని నిపుణులు చెప్తారు. అన్ని సంస్కృతుల్లోనూ, అన్ని కాలాల్లోనూ బ్రహ్మ ముహూర్త సమయానికి విపరీతమైన విలువ ఇవ్వడం జరిగిందని నిపుణులు చెప్తారు. బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేచినప్పుడు శ్వాస తీసుకున్నప్పుడు సుషుమ్న నాడి ఓపెన్ అవుతుందంట. దానివల్ల ధ్యానానికి ధ్యాస కుదురుతుంది. ధ్యానానికి ఎప్పుడైతే ధ్యాస కుదురుతుందో ధ్యానంలో చేసిన ఆలోచన అద్భుతమైన ప్రకంపనలు సృష్టించే గొప్ప శక్తిగా మారుతుందని అంటారు. అందుకే బ్రహ్మ ముహూర్త సమయంలో ధ్యానం చేయటం వల్ల అద్భుత ఫలితాలను పొందవచ్చు అని నిపుణులు చెప్తారు.
ఇన్ని లక్షణాలు, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టే బ్రహ్మ ముహూర్త సమయానికి అంత ప్రాముఖ్యత లభించింది అన్ని కాలాల్లోనూ, అన్ని సంస్కృతుల్లోనని గట్టిగా చెప్పవచ్చును. ఎక్కువ విజయం సాధించే వాళ్ళు, విజయాన్ని ఎలా సాధించాలో ఆలోచన చేసేవాళ్ళు, వాళ్ళ గొప్ప గొప్ప ఆలోచనలు బ్రహ్మ ముహూర్త సమయంలోనే పుట్టినవి అని నిపుణులు చెప్తారు. అంతేకాకుండా బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచిన వారు జీవితంలో అష్టైశ్వర్యాలను పొందడానికి అవకాశాలు ఎక్కువగా కలిగి ఉంటారని మన పండితులు చెప్తారు. అష్టైశ్వర్యాలు అంటే ఆరోగ్యం, ధనం, సమస్యల పరిష్కారం, మానసిక ప్రశాంతత, కుటుంబ సభ్యుల ఉన్నతిగా చెప్తారు. ఆలోచన అయినా, ఏ సంకల్పమైనా సూర్యోదయానికి ముందు చేసిన వ్యక్తికి, సూర్యోదయం తర్వాత చేసిన వ్యక్తికి జీవితంలోనే చాలా తేడా ఉంటుందని గట్టిగా చెప్పవచ్చును. బ్రహ్మ ముహూర్తంలో ఉన్న శక్తిని గమనించి ఆ శక్తిని మన శక్తిగా ఉపయోగించుకోగల అవకాశం కేవలం బ్రహ్మ ముహూర్త సమయంలోనే ఉంటుందని మన పండితులు చెప్తారు. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. దీపాలను వెలిగించే పద్ధతి మన జీవితంలో అనేక లౌకిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతలు కలిగి ఉంటుందని చెప్తారు. దీపం మనసులోని అంధకారాన్ని దూరం చేసి జ్ఞాన ప్రకాశాన్ని వెలువరిస్తుంది. అలాంటి దీపారాధన బ్రహ్మ ముహూర్త సమయంలో చేయడం వల్ల దైవానుభూతి కలగడంతో పాటు మానసిక ఉల్లాసంతో నిండి ఉన్న మనసు, ప్రకాశాత్మకమైనటువంటి దీపం అంతరాత్మను దేదీప్యమానం చేస్తుందని చెప్పవచ్చు. భగవంతుడి పైన మనకు గల ఒక పవిత్రమైన భావనని భక్తిగా చెప్తారు. భక్తి ద్వారా మన కుటుంబ సంరక్షణ మరింత శాంతియుతంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ మరింత నిజాయితీగా మారుతుంది అని చెప్పవచ్చు. మన ఆసక్తి ఎక్కడ ఉన్నా మనం దానిపై మన ప్రగాఢ భక్తిని తీసుకురాకపోతే మనం ఏదీ సాధించలేము అని మన పెద్దవాళ్ళు చెప్తారు. మన జీవితంలో విజయం సాధించాలంటే, మనం కోరుకున్న ధర్మబద్ధమైన కోరిక నెరవేరాలంటే మనం మన లక్ష్యం పట్ల ఏక దృష్టితో కూడిన భక్తిని కలిగి ఉండాలని అబ్దుల్ కలాం గారు చెప్తారు. భక్తి అనేది మరో విధమైన మేధస్సు. మనం తెలివితో గ్రహించలేని దాన్ని కూడా భక్తితో గ్రహించగలమని గట్టిగా చెప్తారు మన పండితులు. పవిత్ర భావన కలిగిన భక్తితో ఆ భగవంతుణ్ణి ఆరాధించటం వల్ల మనం కోరుకున్న ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే నెరవేరుతుందని గట్టిగా చెప్పవచ్చు. అలాంటి భక్తి భావనతో బ్రహ్మ ముహూర్త సమయంలో దైవారాధన చేయడం వల్ల అద్భుత ఫలితాలను పొందవచ్చు అని మన పండితులు చెప్తారు. బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందడమే కాకుండా అష్టైశ్వర్యాలతో తులతూగుతామని మన పండితులు చెప్తారు. చూసారు కదండి, నేను బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ చేసుకున్న విధానాన్ని మరియు నాకు తెలిసిన బ్రహ్మ ముహూర్త ప్రయోజనాల గురించి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ లైఫ్ ఇస్ సుహాసిని. ధన్యవాదములు.